బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో పిచ్చి చేష్టలు ఎంత తారాస్థాయికి చేరాయంటే మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పేరిట రోడ్లపైన డబ్బులు వెరచల్లడం, ఎంతో మందికి వారు సేవ చేసినట్టుగా కలరింగ్ ఇవ్వడం, ఈ రకంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో పాటుగా చూడండి ఇక్కడ విజువల్స్ కనబడుతోంది. గతంలో విజువల్ ఇది. బెట్టింగ్ యాప్లో తను డబ్బులు సంపాదిస్తున్నాను, మీరు కూడా సంపాదించాలంటే నాలాగా ఈ రకంగా ఇంత రోడ్డు పైన విచ్చలవిడిగా చల్లే రకంగా సంపాదించాలంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి, ఈ యాప్లో పెట్టుబడి పెట్టినట్టు ప్రోత్సహించి అనేక మంది ప్రాణాలను బలికొన్నటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇటువంటి ఒక పిచ్చి చేష్టలు తెర మీదకి వచ్చాయి. యూట్యూబర్ పిచ్చి చేష్టలు మొత్తం కూడా ప్రజెంట్ వైరల్గా మారాయి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద 20,000 రూపాయల నోట్ల కట్టని చెట్ల పొదల్లో విసిరి వెళ్లారు ఒక యూట్యూబర్. అది ఆయన పడవేస్తున్న సమయంలో కూడా ఒక వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎవరైనా వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకునేందుకు తిక్క పనులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ మనీ హంట్ వీడియో. ఒకసారిగా డబ్బులు తీసుకునేందుకు ఓఆర్ఆర్ పైకి జనం కొంతమంది వెళ్ళడం జరిగింది. యూట్యూబర్ పైన పోలీసు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేశారు గట్కేసర్ పోలీసులు. ఏడాదిలో ఆగస్టులో కూడా రోడ్ల పైన డబ్బులు వెరజల్లుతూ ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ల కంటే కూడా ఉపాధి లేక పిచ్చి వీడియోలు చేసేవాళ్ళంటే కూడా ఒక రకంగా యాప్ట్ అవుతుందేమో. ఎందుకంటే మీరు చూడండి, ఏమాత్రం కూడా సహించదగ్గరి కాదు. అంత ఈజీగా వస్తాయి డబ్బులు అంటే. అంత చేతుల కట్టలు నోట్లు పట్టుకొని అవి ఒరిజినలా ఫేకా కూడా ఎవరికి తెలియదు. కట్టలు డబ్బులు పట్టుకొని రోడ్ల పైన పడవేయడాలు, ఆ డబ్బులు రోడ్ల పైన వెరజల్లడాలు, ఈ రకంగా పిచ్చి చేష్టలు చేస్తూ రోడ్ల పైన అక్కడ పక్కన పడేసి అక్కడ మనీ హంట్ అంటూ చేయడాలు ఇంకా చాలా ఉన్నాయి. వీడియో ప్రమోషన్లు, ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్, లోన్స్ ప్రమోషన్లు, గేమ్ ప్రమోషన్లు, ఇవన్నీ చేస్తూ ఏదో రకంగా కొంతమందికి యాప్ నిర్వాహకులు కూడా కావాలని డబ్బులు చెల్లించి ఇతరులని ఎంకరేజ్ చేసి ఈ మాయలో పడేసి వారి నుంచి డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా కూడా కేవలం ఏది కూడా జెన్యూన్ కాదు. ఇటువంటి వాళ్ళు చెప్పేదంతా కూడా దాదాపుగా 99% ఫేక్ ఎక్కువగా ఉంటుంది. ఏకంగా వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు, మేము చెప్పే దాంట్లో పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఉంటుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మాటలు నమ్మకండి. ప్రస్తుతం ఓఆర్ఆర్ దగ్గర ఈ వ్యక్తి, ఈ యూట్యూబర్ లేదంటే ఈ యొక్క విషయం అయితే వైరల్గా మారింది. సో గతంలో కూడా మహాదేవ్ అనే యూట్యూబర్ ఈ రకంగా డబ్బులు చెల్లారు. అప్పుడు కూడా ఆయన పైన కేసు నమోదైంది, పోలీసు అరెస్ట్ చేశారు. మరోసారి తాజాగా ఇటువంటి వీడియో ఒకటి వెలుగు చూడడంతో పోలీసులు, గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటుగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఈ మధ్య కాలంలో ట్రెండ్గా మారిపోయింది. ఎవరు పడితే వాళ్ళు యాప్ ప్రమోషన్ చేయడాలు, రోడ్ల పైన డబ్బులు వెరజల్లడం, మనీ హంట్ పేరిటే రకంగా రోడ్ల పైన డబ్బులు పెట్టడాలు. ఓఆర్ఆర్ ఇక్కడ చూస్తే ఓఆర్ఆర్ ఏకంగా అక్కడ వెహికల్స్ ఆపే అవకాశం ఉంటుందా? ఓఆర్ఆర్ పైన వెహికల్ ఆపి పక్కన డబ్బులు పడేసి మీకు కావాలంటే ఈ డబ్బులు తీసుకోండి వచ్చి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆ తర్వాత దేవిక దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. ఇది డెఫినెట్ గా కష్టపడి చెమట వచ్చే సంపాదన అయితే కాదు. డెఫినెట్గా కష్టపడి చెమట వచ్చే సంపాదన, దాని విలువ తెలుస్తుంది. ఏదో ఊరికనే ఒక యాప్ ప్రమోషన్ పేరిట యాప్ నిర్వాహకులు అప్పనంగా వీళ్ళకి డబ్బులు కట్టబెట్టి మీరు మాయ చేయండి, మీ రకంగా మాయ చేసి ప్రజల్ని ఈ రకంగా కూపీలోకి లాగండి, మేము వారి నుంచి డబ్బులు వసూలు చేస్తాం, మీకు ప్రమోషన్ల పేరిట మీకు డబ్బులు ఇస్తాం, ప్రజల ప్రాణాలు తీస్తాం అన్నట్టుగా నిర్వాహకులు ఇచ్చేటువంటి డబ్బే తప్ప ఇది ఏమాత్రం కూడా జెన్యూన్ కాదు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, సో ప్రజెంట్ ఈ వ్యక్తి ఎవరు, ఏం జరిగింది, ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు, ఏం తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఏవైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి యూట్యూబర్స్ కానీ అటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి పిచ్చ చేష్టలు చేస్తూ జనాలని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. గతంలో కూడా మహాదేవ్ అనే యూట్యూబర్ రోడ్ల మీద, అంటే గత ఏడాది ఆగస్టులో కూడా రోడ్ల మీద డబ్బులు చల్లుకుంటూ వెళ్ళిన వీడియోని కూడా వైరల్ చేయాలి, వ్యూస్ కోసం అంటూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అది చూసిన పోలీసులు వెంటనే తనని అరెస్ట్ కూడా చేశారు మహాదేవ్. అదే ఘటన ఇప్పుడు కూడా మళ్ళీ చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పై ఒక యూట్యూబర్ డబ్బులు ఒక చెట్ల పొదల్లో వేసేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి అంటూ కూడా ఆ బోర్డ్ ని కూడా వెనకాల ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డ్ ని కూడా చూపిస్తూ ఇక్కడ పడేస్తున్నాను, ఆ నోట్ల కట్టలు కూడా చూడొచ్చు ఏ విధంగా ఇసిరేస్తున్నాడు పొదల్లోకి అనేది కూడా. మరి అంత దారుణంగా పడేసి ఎవరికైనా కావాలి అంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి అంటూ కూడా ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. చేసి అప్లోడ్ చేయడంతో చాలా మంది జనాలు ఆ వీడియో చాలా వైరల్ అయినప్పటికీ కూడా చాలా మంది జనాలు అక్కడికి వెళ్ళి ఆ డబ్బుని వెతకటం ఇవన్నీ కూడా చేస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది.
అసలు ఏం జరిగింది ఏంటంటూ కూడా అక్కడ కనుక్కోగా, అలాగే ఈ వీడియో కూడా వైరల్ అవ్వడంతో పోలీసులు వెంటనే అసలు ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేశారు ఏంటి అంటూ కూడా ఆరా తీయగా, ఇది యాంకర్ చందు అనే ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో అతను అకౌంట్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా డబ్బులు వేసేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి జనాలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా యూట్యూబర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. ప్రస్తుతానికి అయితే ఈ కేసు నమోదు చేసుకుని గట్కేసర్ పోలీసులు అయితే విచారణ చేపట్టారనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాదాపుగా 20,000 నోట్ల కట్లను ఈ విధంగా చెట్ల పొదలో విసిరేశాడంటే నిజంగా కష్టపడిన సొమ్ము అయితే కాదు, కేవలం యాప్ కి సంబంధించి ప్రమోషన్స్ కోసం ఎవరైతే యాప్ వాళ్ళు ఈ విధంగా డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులను ఇలా పడేస్తే మాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, మేము ఫేమస్ అవుతాం, యాప్ కూడా చాలా మంది యూజ్ చేస్తారన్న ఒకే ఒక ఆలోచనతో ఈ విధంగా చేస్తారని అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా మరి ఎందుకని యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రేరేపిస్తున్నారనే విషయంలో కూడా పోలీసులు నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఆ వ్యక్తి పైన ఏదైనా కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? గతంలో కూడా ఇదే తరహాలో మహాదేవ్ అనే ఒక వ్యక్తి రోడ్ల పైన డబ్బులు చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, సెకండ్ బాక్స్ లో కనబడుతున్న విజువల్స్ లో. సో చాలా మంది డబ్బులు వేరుకునేది కానివ్వండి, అక్కడ ట్రాఫిక్ కూడా గుమ్మికూడింది. రోడ్ల పైన ఈ రకంగా డబ్బులు చేయడం పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేయబోతున్నారు? పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనోజ్, గతంలో కూడా ఇప్పుడు పక్కన వీడియోలో చూస్తున్నాం, రోడ్ల మీద జనాల మధ్యలో అలా విసిరినందుకే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద ఇలా ఏ బోర్డు అంటే ఎక్కడ పడేస్తున్నాను ఏంటనేది కూడా వెనకాల బోర్డు చూపిస్తూ కూడా ఈ విధంగా చేయడంతో అతన్ని డిఎన్ఎస్ యాక్ట్ కింద 125 అలాగే 295 కింద కేసు నమోదు చేసుకొని ఇప్పుడు విచారణ చేపడతారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్ దేవిక. సో సోషల్ మీడియాలో నమ్మేదంతా వాస్తవం కాదు, దాదాపుగా ఇదంతా కూడా 50% ఫేక్గా ఉండిపోతుంది. ఈ రకంగా ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట రకరకాల పేర్లు పెట్టి, అమ్మ నాన్న పేర్లు పెట్టింది కాదు, వారంతా కూడా కొన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం మనము, ఆ బాయ్ ఈ బాయ్ అంటూ, లేదంటే కొన్ని డాన్లు అంటూ రకరకాల పేర్లతో వాళ్ళు చలామణి అవుతుంటారు సోషల్ మీడియాలో. వారంతా కూడా ఒక యాప్ ప్రమోషన్ కోసమో, లేదంటే ఒక ఫేక్ యాప్, గేమింగ్ యాప్, లేదంటే బెట్టింగ్ యాప్, ఇటువంటి ప్రమోషన్లకు పాల్పడుతూ వారు ఈ రకంగా యాప్ల నుంచి, నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని వీటిని ఎరగా చూపించి ఎంతమందిని ఇంతమందిని మన రిఫరెన్స్ ద్వారా యాప్లోకి ఎంట్రీ ఇస్తే అని డబ్బులు వస్తూ ఉంటాయి. సో చాలామందిని ఈ రకంగా యాప్ల్లోకి లాగి వారిని ఆ రకంగా పెట్టుబడులు పెట్టించి ఆ తర్వాత ఆ యాప్ నిర్వాహకులు వారి నుంచి అక్కడ యాప్లో ఎంట్రీ ఇచ్చేటువంటి సామాన్య జనం నుంచి డబ్బులు లాగి వీరికి ప్రమోషన్ పేరిట డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ జరిగింది అటువంటిది యాప్ సంబంధించి ఏం కాకపోయినప్పటికీ కూడా మనీ హంట్ పేరిట చూడండి, ఆయన చేతిలో నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయనేది సుమారుగా 1,00,000-2 లక్షల పైబడే ఉంటాయి. ఆ నోట్ల కట్టలను తీసుకొని ఒక్కొక్కటిగా రోడ్డు పైన విసిరేయడం అంటే ఇదంతా కేవలం కష్టపడ్డ సొమ్ము అయితే ఈ రకంగా రోడ్డు పైన విసిరేయరు. ఏదైనా కూడా నిజంగానే నాకు సేవ చేయాలి, ఇంకేదైనా చేయాలనుకుంటే నిజంగా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. రోడ్డు పైన పడేయడం అంటే ముమ్మాటికి సోషల్ మీడియా అటెన్షన్ ట్రాక్ చేయడం కోసం, ఒక రకంగా చెప్పాలంటే అది ఫేక్ నోట్స్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఈ వ్యక్తి ఒక వీడియో రికార్డ్ చేస్తూ డబ్బులు 20,000 రూపాయల నోట్ల కట్టని చెట్ల పొదల్లో పడివేశాడు. ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఇక్కడికి వచ్చేయడంగానే కొంతమంది జనం కూడా ఈ వీడియో చూస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఈ వీడియో పోలీసులో కంటపడింది. ఆ వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్, నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ఆర్ సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్, నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా.